వెల్కమ్ టు కేసిక్ సిర్కొండ మండలం చిమ్మనపల్లి గ్రామంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ గ్రామము నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సొంత గ్రామము. ఈ సొంత గ్రామంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ గ్రామంలోకి వెళ్ళి సమస్యలు ఏమున్నాయని ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఈ చిమ్మనపల్లి గ్రామం అంటే ఎనలేని అభిమానం. మనము చూస్తూ ఉన్నాం ఈ వీధి లైట్లు, సెంటరింగ్ లైట్ ఇవి ఈ బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ వీధి లైట్లను ఏర్పాటు చేసిండు బాజిరెడ్డి గోవర్ధన్ గారు. ఈ ఊరు అంటేనే ఆయనకు చాలా ఎంతో అభిమానం. ఈ ఊరికి ఏదో చేయాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాడు. జయ కుమార్, చిమ్మనపల్లి. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో సరిగా ఇక్కడ రోడ్లు వ్యవస్థ సరిగా లేదు. నిజామాబాద్ జిల్లా అయినప్పటికీ నిజామాబాద్ బస్సులు నడవడం లేదు. సిరిసిల్ల బస్సులే 10 ఏళ్ళుగా వాళ్ళు మాట్లాడుకున్నాం 10 ఏళ్ళుగా నడుస్తున్నాయి. నిజామాబాద్ బస్సులు తాటిపల్లి మనవాడ్ల వరకు నడిపిస్తే బాగుంటుంది. ప్రజలకు సౌకర్యం చాలా మెరుగుపడుతుంది. చిమ్మనపల్లి డెవలప్లో తన పాత్ర కీలకం. ఇప్పుడు కూడా 2-3 కోట్లతోని దయ్యంమడుగు బ్రిడ్జి ప్లస్ రోడ్డు, చెరువులై చాలా పనులు చేయించుతున్నాం. ఇంకా కూడా చేయించాలని కోరుకుంటున్నాం. నా పేరు ముత్యం రెడ్డి, చిమ్మనపల్లి గ్రామము. ఇప్పుడు మన టీఆర్ఎస్ వచ్చిన నుంచి మాకు అనుకూలంగా మంచి పనులు జరుగుతున్నాయి. అండగా మాకు ఎమ్మెల్యే సభనుడు, మళ్ళా సర్పంచ్ కూడా అన్ని మంచిగానే పనులు జరిపిస్తుంది. నా పేరు రాములు సార్, చిమ్మనపల్లి గ్రామం. ఇప్పటి వరకు అయితే బాపున్న మట్టుకు ప్రజెంట్లీ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఎమ్మెల్యే కాకముందు కూడా మాకు చాలా మంచి అభివృద్ధి పనులు చేశారు చిమ్మనపల్లి విలేజ్లో. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి నుంచి కూడా మనకు ఎట్లాంటి సర్పంచ్ కానీ గ్రామం ఏదైనా గ్రామంలో ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తారు. కాకపోతే ఒకటి చిన్న విషయం ఏంటంటే సార్, కొంచెం ఇక్కడ మనకు తండ ఉంది, రెడ్డి నాయక్ తండ. ఇక్కడ కొంచెం సీసీ రోడ్ కావాలి. కొంచెం వాటర్, కొంచెం 2 ట్యాకీలు ఉన్నాయి, నీళ్ళ ట్యాకీలు. కొంచెం వాటర్ కొంచెం ప్రాబ్లం ఉంది. కొంచెం వాటర్ సాల్వ్ అయితే అన్ని పనులు అయితే ఓకే ఉంది, ఏం ప్రాబ్లం లేదు మన చిమ్మనపల్లిలో. పల్లపు లక్ష్మి నా పేరు. మా ఇల్లు కూలిపోతుంది. మాకు 2 బెడ్రూమ్లు అందం ఇల్లు కట్టియాలి. ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే కానీ ఇల్లు మాత్రం కట్టియాలి. మాకు భూమి లేదు. మాకు నా పేరు లక్ష్మి. మాకు స్కూల్ కాడ ఇండ్లు ఒడ్డోళ్ళం మేము. మాకు సిరుసు రోడ్లు లేవు, బాత్రూమ్లు లేవు, సెండాస్ రూములు లేవు. వానకాలము వాన వచ్చిన బీన వచ్చిన పాములు భీములు అన్నీ గంతే, ఏవి లేవు. మాకు సక్క రోడ్లు కూడా లేవు, నీళ్ళు లేవు, కుండీ లేవు, ఏవి లేవు మాకు. నా పేరు ఎం రాములు. నా సొంత విలేజ్ పందిమడుగు. నేను పందిమడుగులో డ్యూటీ చేస్తున్నా. ఈ చిమ్మనపల్లి తాటిపల్లి అని నాకు ఇన్ఛార్జి. అందులో మళ్ళీ ఈ మన సబిషన్లో వసతులు మంచిగా లేవు. ఒక బోర్ కావాలా,
ఈ ఆపరేటర్లకు నీళ్ళే లేవు, బయట పోయి తీసుకుని వస్తుర్రు. మళ్ళీ ఈ పీటీఆర్ ఒకటి వోల్టేజ్ తక్కువ ఉంది, ఇంకో పీటీఆర్ కావాలా పవర్ ట్రాన్స్ఫార్మర్. వేరే ఊర్లకు కరెంట్ సప్లై ఇప్పుడు 9 గంటలు అవుతుంది కాబట్టి ఇద్దామంటే కూడా అది సరిపోదు. అది మనం ఇమ్మీడియట్లీ తొందరగా పీటీఆర్ కావాలా. ఇంకోటి ఇక్కడ జనాలు కూడా జంగల్లో ఉంటాం కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. టైంకు బిల్లులు అంటే కొద్దిగా మెల్లగా కడతారు, అందరు మంచిగా కడతారు. మళ్ళీ బిల్లులు కూడా మోటార్లు కానీ ఇండ్లవి కానీ తాటిపల్లి కానీ ఇటు చిమ్మన్పల్లి కానీ పందిమడుగు కానీ అందరూ మంచిగానే బిల్లులు కడతారు. నేను చిమ్మన్పల్లి సబ్ స్టేషన్ ఆపరేటర్ని. 33/11 kV ఉన్న 3 ఏజిఎల్ ఫీడర్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి విలేజ్కి 6 గంటల సప్లై ఇవ్వగలుగుతున్నాం. ప్రస్తుతం ఉన్న లోడును బట్టి మెయింటెనెన్స్గా చేసుకుంటున్నాం. కాకపోతే సప్లై సరిపోదు, అన్నీ కూడా ఇప్పుడు ఎండాకాలం లాగా ఉన్నది కాబట్టి ఎక్కువ కన్జ్యూమర్స్ వాడట్లేదు, వినియోగించుకోవడం లేదు మోటార్లు. ఇక ముందు వర్షాలు కానీ ఎక్కువ పడితే మాత్రం కంపల్సరీగా వినియోగించుకుంటారు. మనకి ఇంకో పీటీఆర్ కానీ రాకపోతే మాత్రం సరిపోదు, ఉన్న విద్యుత్ సరిపోదు. టెన్త్ క్లాస్ చిమన్పల్లి. నాకే గనుక 2 చేతులుంటే ఆ చేతులకు నడిచేటి శక్తి ఉంటే, నాకే గనుక 2 చేతులుంటే ఆ చేతులకు నడిచేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకేవాడా వాని మనుగాడను సాగించువాడా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణభిక్షాన్ని రా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణభిక్షాన్ని రా. నాకే గనుక 2 చేతులుంటే ఆ చేతులకు నరిటి శక్తి ఉంటే, నాకే గనుక 2 చేతులుంటే ఆ చేతులకు నడిచేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకేవాడా. చిన్ని మా బతుకమ్మ చిన్న రక్కల బతుకమ్మ, దాది మా బతుకమ్మ తామెర మొగ్గల బతుకమ్మ, తంగెడు పువ్వుల తలతల మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే, ప్రతి ఊరి చెరువేమో ఓ పూల తోటాయే. 10th క్లాస్ చిమన్పల్లి. మాకు నీటి సౌకర్యం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము. మా స్కూల్ మొత్తానికి మరియు పక్కన ఇండ్లకు కూడా ఒకే బోరు ఉండడం జరిగింది. అక్కడి నుండి మేము పైపు ద్వారా నీటిని తీసుకొస్తున్నాము. మా ఉపాధ్యాయులు కూడా నీటి కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కావున మాకు నీటి వసతి కల్పించారని కోరుతున్నాము. సురేష్, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు చిమన్పల్లి. మాకు ఈ వాల్ కాంపౌండ్ లేనందువలన ప్రతి ఊరు వాళ్ళు అందరూ వచ్చి రాత్రులు ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూర్చొని బీడులు కొట్టడం మరి అవి అలాంటివి డ్రింక్ తాగడం అలాంటివి చేస్తున్నారు. కావున మాకు ఒక వాల్ కాంపౌండ్ కట్టియాల్సింది అధికారులను కోరుతున్నాము. నా పేరు ఎం శంకర్. నేను ఈ పాఠశాలలో జడ్పీహెచ్ఎస్ చిమన్పల్లి పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయునికి పనిచేస్తున్నాను. మా హెచ్ఎం పేరు వచ్చేసి గంగాధర్ గారు. అయితే మా స్కూల్లో టోటల్ అందరున్నప్పటికీ కూడా ఇది నైట్ పూట అంటే విచ్చలవిడిగా ఊరు వాళ్ళు వచ్చేసి ఆ విధంగా అది లేకుండా చూస్తే బాగుంటుందని కోరుచున్నాము. అదేవిధంగా కంపడం వల్ల లేకపోవడం వల్ల మేకలు కానీ గొర్రెలు కానీ పందులు కానీ వచ్చి మొత్తం స్కూల్ యొక్క పాఠశాల యొక్క ఆవరణాన్ని మొత్తం కూడా అంత ఏది దుర్గంధం చేసే విధంగా ఉంది కాబట్టి ఆ కంపడం వల్ల వేస్తే బాగుంటుందని కోరుచున్నాము. నా పేరు కమల, మండల అధ్యక్షురాలను. ఇది మా స్కూల్ గురించి బాగా ఇబ్బంది ఉన్నది. ఎలా మా మధ్యాహ్న భోజనం వేసేసిండ. అయితే మా స్కూల్ గురించి బాగా ఇబ్బంది ఉన్నది. ప్రతి ఒక్క బాలలు ఇట్లా
పల్లెలు పట్టుకొని ఇంటింటికి తిరిగి ఇబ్బందుల పాలవుతుర్రు. అలా గురించి మాత్రం మీ దయచేసి ఈ నీళ్ళ సౌకర్యం కనిపించే కొరకు చూడాలా. రాజా చిమ్మన్పల్లి. ఏం చేస్తాం? ఇది కార్పెంటర్ పని. కార్పెంటర్ ఏదో ఇట్లా వర్క్ చిన్నది, ఏదో పని చిన్న చిన్న పని, ఏదన్నా సోఫా డెకోలం వాళ్ళన్నా తెస్తే చేస్తాం అంతే పని. ఏం లేదు. ఇక పచ్చి కట్టి తెస్తామంటే ఫారెస్ట్ వాళ్ళు తేనిస్తలేరు, వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి కట్టెలు తేనిస్తలేరు. ఇక లంబడలో అంటే వాళ్ళు కూడా తేనిస్తలేరు, మేము పట్టుకునేది చిన్న పని. వాళ్ళకడికి పాత కట్టే, అవతల భూమి లేదు, జాగ లేదు, మాకు ఏది లేదు. ఇదే జీవనోపాధి, ఏ పని లేదు మాకు. శంకర్, వ్యవసాయం చేస్తాం. నీళ్ళు లేవు, ఒక చెరువులు లేవు. నీళ్ళు చెరువు లేక ఏ పంట పెడదామన్నా వెళ్ళాయి, మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మొత్తం ఎడారి ప్రాంతం అయింది. పసుపులు పండిద్దామన్నా నీళ్ళు, ప్రతిదానికి నీళ్ళు అవసరం. పసుపు పండిద్దామంటే సగం పోయింది, సగం ఉన్నది. ఆ సగంలో కొందరు నీళ్ళు ఉన్న వాళ్ళకే వాడుతుంది, నీళ్ళు ఉన్న ఆయన తిడిపోయింది. పసుపు పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎకరానికి ఎంత ఖర్చు పెడతారు? ఒక ఎకరానికి ఒక 40-50 వేల ఖర్చు వస్తుంది. ఎరువులు పోసడానికి, మందులు పోసడానికి. అది ధర దగ్గర దగ్గర 12-13 వేలు ఉండాలి క్వింటాలకు. అది ఇప్పుడు 6-7 వేలు ఉన్నది. ఆ ధర లేక కూడా నష్టపోతున్నాం. పండించిన పసుపుకు నిజామాబాద్ అమ్ముతాం.
గడ్డం రాజిరెడ్డి. చెప్పు ఏమేమి పంటలు వేసినావు? అయితే ఇప్పుడు నేను టమోటా పెట్టినా కానీ దీనికి రోగం వస్తుంది, దీనికి మందులు అనేటోళ్ళు లేరు, వారు వీళ్ళు మాకు మందులు చెప్పేటోళ్ళు లేరు, వ్యవసాయ అధికారి కూడా వచ్చి మాకు గిట్లా అని చెప్పేటోళ్ళు లేరు. దుకాణంలోకి పోతున్నాము మేము గిట్లున్నదని చెప్పి వాళ్ళు చెప్పిన మందులే మేము వాడుతున్నాం. బెండ ఉల్లి ఇవన్నీ పెట్టినాం, అయినా కానీ సరైన దిగుబడి లేదు, అందుకోసం ఇబ్బంది పడుతున్నాం. నా పేరు హనుమవ్వ. చెప్పమ్మని బాధ. ఏం బాధ అంటే మస్తు బాధపడుతున్నాం. బాధపడినా కలిసినాం, గడ్లు ఇడ్లు అన్ని కలుపుతున్నాం, చేస్తున్నాం, ఏం పంటలు దిగుబడి వస్తలేవు. ఇట్లా ఉన్నది, ఇక ఎట్లా బతుకుడు ఏం కథ. పారి ఎత్తే అరెండిపోయింది. ఇక కైకిల్లో పెట్టి మేమే వేయాలండి, వేస్తామా? కైకిల్లో పెట్టి కూడా చేపించినా అన్నీ ఎండిపోయినాయి. చిండ్రెడ్డి తండ నుంచి అటు జినగలకు పోతుంది రోడ్డు. ఇది దాదాపు అంటే ఒక 50 సంవత్సరాల నుంచి మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అదే మట్టి రోడే ఉన్నది, కానీ కంకర్ రోడ్ కాలేదు. దీనికి ఇంకా ఏది వడుసుగా పట్టించుకుని లేదు. అంతేగా తిరుమల ఉన్నప్పుడు మట్టి పోసిండు. మొన్న సర్పంచ్ వచ్చి ఒక 10 ట్రిప్పులు ఈడ ఒక 5 ట్రిప్పులు ఆడ ఒక 5 ట్రిప్పులు మట్టి పోసేసిండు. కథం ఎక్కడిదక్కడ ఉంచేసిండు. కథం ఏం కావాలి? సీసీ రోడ్ కావాలి, డామర్ రోడ్ కావాలి, ఈడికెళ్ళి జినగల దాకా డామర్ రోడ్ కావాలి. ఇల్లు కావాలి, ఏదైనా చేసిన పన్ను కావాలి, ఏది కాలం లేక ఏం లేక ఏది లేదు. ఉపాధి పని చేసుకుంటా బతుకుతున్నాము సార్. ఏది లేదు, ఇక మాకైతే ఇల్లు లేదు. కైకిలు పోతామంటే కైకిలు పెడతలేరు. మాకు ఉపాధి పనికి పోతే పిలిచేటోళ్ళు లేరు, ఒక పైసా ఇచ్చేటోళ్ళు లేరు, మేము తిండికి కూడా లేదు. ఇప్పుడు మాకు సీసీ రోడ్ కావాలి సారు. ఇగో నడుస్తామంటే ఈడికెళ్ళి ఆడదాకా అన్నీ మన రోడ్ మంచిగా లేదు. మాకు ఈడ కలవాట్లేదు, ఏం మంచిగా లేదు. ఇళ్ళు చూస్తే ఇళ్ళు ఇట్లా ఉన్నాయి, ఏం మంచిగా లేదు. మా చిండ్రేటి తండ. నర్సయ్య, నేను రోజు ఏం చేస్తా అంటే జీబు నడుపుకుంటా, లేకుంటే యేసుక్రీస్తుని తెలుసుకొని ఒక 15-16 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సండే ఏం చేస్తామంటే అందరం ఒకతాడ జమాయి కొడుకొని సంఘంగా ఉండి దేవుని గురించి భజన చేస్తూ పాటలు పాడుతూ, తర్వాత బైబిల్ నుండి కొన్ని మాటలు ఫీజు ఇస్తాడు, అక్కడ ఉంటాడు పాస్టర్. తర్వాత అది మంచిది ఏంటిది, ఎట్లా ఉండాలా, ఏం కథ అని ఉంటాయి దాని గురించి. నా పేరు మూల లింగారెడ్డి, ఉప సర్పంచ్. మా చిమనపల్లి ముద్దుబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఎటువంటి మస్తు పనులు చేసిండు ఇప్పటి వరకు. అయినా కానీ అతను 2 టాంకీలు, విలేజ్ల సీసీ రోడ్డు, చెక్ డ్యామ్లు ఇవన్నీ మొత్తం మంజూరు చేయించిండు. ఇప్పటికైనా కానీ మన ఊరును ఎప్పటికైనా విడిచిపెట్టి వెనకపోలేడు. ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కదానికి ముందడుగు వేసి మొత్తం పనులు చేపిస్తుండు. అప్పుడైనా కానీ పోతే ఏం కావాలని, ఎందుకు వచ్చారు, ఏం కావాలని అడిగితే వస్తుందా, బాబు మాకు ఇట్లా వాటర్ ట్యాంకీ లేవు అని అంటే అప్పటిదప్పుడే 2 వాటర్ ట్యాంకీలు మంజూరు చేయించారు.
పేరు శ్రీనివాస్, మా చిమన్పల్లి. మాకు మిషన్ కాకతీయలో 26 లక్షల మంజూరు చేయడం జరిగింది. మిషన్ కాకతీయ పనులలో సీఎం గారు మరియు ఎమ్మెల్యే గారు మా గ్రామానికి చెరువు వేయడం జరిగింది. పనులు కూడా చాలా బాగా చేశారు. ఇది చేసిన ఎమ్మెల్యే గారికి కానీ సీఎం గారికి మా యొక్క కృతజ్ఞతలు. కోట్లతోటి బ్రిడ్జి, ఒక 2 కోట్లతోటి చెక్ డ్యాము, 2,57,00,000తోటి చెక్ డ్యాములు, మాకు చాలా పనులు చేసిన ఈ ఎమ్మెల్యే గారికి మా యొక్క ధన్యవాదాలు. చిమన్పల్లి గ్రామం, చిమన్పల్లి చెరువు శాంక్షన్ అయిన దానికి కట్ అయింది. అందరికీ, రైతులకు అందరికీ ఇప్పుడు వర్షాలు లేక కానీ వర్షాలు ఉంటే అందరికీ మేలు కలుగుతుంది. నీళ్ళు పోయే అవకాశం లేదు. గటెరు లేవు. మా ఊరికి మరి గటెరు ఇవ్వాలి, నీళ్ళు పోయే అవకాశం చేయాలి. రాజన్న ఏడుకోయి వచ్చినావు? ఏడొచ్చింది బీమార్? అక్కడ నచ్చింది దుబాయ్లో. ఆడికి వాపస్ వచ్చినావా? చెప్పు. ఆపస్ వాళ్ళు వచ్చారు అక్కడ మేడం ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ చేసినాక చేతు కాలు 2 ఆడిపోయింది. అదిగా అక్కడికి మేడం తోలు వచ్చింది ఎంపీహెచ్ నుండి ఇంటికి. ఈడాక మా తమ్ముడు వాళ్ళకి వచ్చాడు. రావాలి. సార్ గరీబ్ గల్లం దేశం పోయి ఇట్లా కాలు చేతి దుబాయ్ పోయి కాలు చేతి పడిపోయి వచ్చేయండు. అడిలో భూమి లేదు, ఇంటికాడ ఇల్లు లేదు. సైకిల్ చేసి సాత్తున్నారు సారు. ఇల్లు వచ్చేటట్టు అయ్యుండ్రు సారు. ఇల్లు ఉంచుతా చూడుండ్రు. ఇంకా మీరే పింఛన్ వచ్చేటట్టు అయ్యుండ్రు సారు. దండం పెడతా. నా పేరు బాధశంకర్, చీమన్పల్లి. దప్పు కార్మికులకు దప్పుకు 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వగలరు. 3 ఎకరాల భూమి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. అదే మేము నిజమైన దళితులం కాబట్టి మాకు పైరవికి తావు ఇవ్వకుండా మా పేద దళితులకు 3 ఎకరాల దళితులందరికీ 3 ఎకరాల భూమిని ఇవ్వగలరని మేము విజ్ఞప్తి చేస్తూ ప్రార్థిస్తున్నాం. మాజీ సర్పంచ్ చిమన్పల్లి గ్రామానికి 5 సంవత్సరాలు సర్పంచ్ చేసిన 2003 నుంచి 2008 వరకు. అప్పుడు విపరీతమైన నక్సలైట్లు ఉండేవాళ్ళు ఈ ఊర్లే. అంటే గ్రామాభివృద్ధికి బాదిరెడ్డి గోవర్ధన్ చాలా అంటే సపోర్టింగ్. ఆయన సపోర్ట్ చేయబట్టే ఈ గ్రామం మంచి డెవలప్ అయింది. ఆయన ఈ స్కూల్ బిల్డింగు, చెరువులు కానీ, తర్వాత సబ్స్టేషన్ కానీ వీటికి సపోర్ట్ చేసి చాలా గ్రామాభివృద్ధి. ఈ గుర్తున్న వారికి అందరికీ ఇండ్లు, చాలా ఇండ్లు, 120 ఇండ్లు అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇప్పించిండు. కొత్త కట్టారు శాంక్షన్ కావాలి. ఈ ఆడకట్టు ఈడికే కోమటి శంకర ఇంటికాడికి వెళ్ళి ఈడి దాకా. నా పేరు నరేష్, మా చిమన్పల్లి. K6 ప్రేక్షకులందరికీ నా యొక్క కళాభివందనాలు. అదేవిధంగా K6 యాజమాన్యానికి కూడా నా యొక్క అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ చిమన్పల్లి గురించిన ఒక పాటని పాడి మరి K6 ప్రేక్షకులందరికీ నేను వినిపించాలని కోరుకుంటున్నాను. తరతరాల వారసత్వాన్ని నిలిపేది మన ఊరు చీమనపల్లి, కోటి ఆశలతో నిండిన పల్లి. మహనీయునికి జన్మనిచ్చినట్టి మరిసిపోని మన పల్లి 10 జిల్లాలకు పరిచయమాయే. బాజిరెడ్డితో బంధాలు అల్లింది ఏనాటి బంధామో ఎడబాయనన్నది. బాజిరెడ్డితో బంధాలు అల్లింది ఏనాటి బంధామో ఎడబాయనన్నది. దట్టమైన
నడువులతో నిండింది మన పల్లె తన ఒడిలోనే దాచింది బిడ్డల వినరే వినరే మా పల్లె చరిత కనరే కనరే మా ఊరి కథను తరతరాల వారసత్వాన్ని నిలిపేది మన ఊరు చీమనపల్లి కోటి ఆశలతో నిండిన పల్లి మా అందరికీ నమస్కారం. నా పేరు జితేంద్ర సింగ్, ఠాగూర్ జితేంద్ర సింగ్, చీమన్పల్లి సర్పంచ్. నేను గతంలో టీచర్గా పనిచేసిన. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ హిందీ పండిట్. ఆల్రెడీ 2008లో డిఎస్సి మిస్ అయినా. అది కాకుండా నేను జెడ్పిహెచ్ఎస్లో 7 సంవత్సరాలు వివిగా గ్రామానికి సేవలు అందించడం జరిగింది హై స్కూల్లో. అదే తరుణంలో చాలని వేతనం ఉన్నది కాబట్టి బయటికి వెళ్ళి మెట్పల్లిలో ఒక 2 సంవత్సరం పాటు టెక్నో స్కూల్లో పనిచేయడం జరిగింది. అక్కడ నుండి ఈ సర్పంచ్ ఎలక్షన్లు రాగానే ప్రజల కోరిక మేరకు చీమన్పల్లికి వచ్చి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. పోటీలో విజయం సాధించినాం. తర్వాత మేము గెలిచినాక కొద్దో గొప్ప అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మాకు స్ట్రీట్ లైట్ల వ్యవస్థ పటిష్టంగా లేకుండా ఇప్పుడు స్ట్రీట్ లైట్ల వ్యవస్థ పటిష్టంగా మారింది. ఇంకోటి డ్రైనేజ్ మురికి కాలువలు కూడా మంచిగానే నిర్మించడం జరిగింది. వాటి పారిశుద్ధ్యం పైన కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అది కాకుండా నీటి సరఫరా మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టినాం. ఒక నెల క్రితం వరకు మాకు చాలా ఇబ్బంది ఉండే. 2 సంవత్సరాలు ఏమనిపించలే. ఈ ఒక 3-4 నెలలు మాకు ఎక్కువ కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితుల దృష్టి ఒక 3 బోర్లు వేస్తే అందులో ఒక జీపీ వెనకాల ఒక బోర్ మంచి సక్సెస్ కావడం జరిగింది. ఒక 220 ఫీట్ల నుండి 320 ఫీట్ల వరకు చాలా నీళ్ళు రావడం జరిగింది. దాంతో నీటి సరఫరా వ్యవస్థ కూడా చాలా గడిలో పడింది. అదే కాకుండా ఇంకా ఒక 2 తాండాలలో ఇబ్బంది ఉన్నది. డిఫనింగ్ బోర్డ్స్ వచ్చేటనే వస్తే ఆ తాండాల్లో ఆ డిఫనింగ్ బోర్ను లోతుగా వేయించి అక్కడ కూడా నీటి సమస్యను తీరుస్తాం. ఆల్రెడీ గోదాం 24 లక్షలతోని శాంక్షన్ అయి ఉన్నది. అది టెండర్ కాలే అని చెప్పారు. త్వరలో ఇంకా మేము దీని ద్వారా కోరుకునేది ఏంటంటే మాకు ఒక మధ్యలకుంట చెరువు అని ఉంటుంది. అదొక చెరువు చేస్తే ఈ యొక్క చీమన్పల్లి సస్యశ్యామలం అవుతుంది. అదే కాకుండా మిషన్ కాకతీయలో మా యొక్క గ్రామ చెరువు ఊరో చెరువుకు ఒక 29 లక్షలతో శాంక్షన్ చేయించి మా యొక్క ఊరుకు ఆధారంగా ఆ చెరువును నిర్మించడం జరిగింది. దీనికి గౌరవనీయులైన మన తెలంగాణ నేత, తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే నాయకుడు, నికార్సైన నాయకుడు కేసీఆర్ గారికి మరియు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు మా దైవ సమానులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచున్నాం. నా పేరు మాధవ స్వప్న. నేను 3 ఊర్ల ఎంపీటీసీని. పందిమడుగు, చిమ్మన్పల్లి, తాటిపల్లి. మేము మా ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో మేము అడగంగానే ఏ పనినైనా ఇచ్చారు. ముందు తాగునీటి సమస్యను తీర్చారు. గతంలో కూడా మేము 5 సంవత్సరాలు సర్పంచ్ చేశాను. 2008 నుంచి 2014 దాకా. అప్పుడు మా చిమ్మన్పల్లి మారుమూల గ్రామం అనుకున్నాము. కానీ మా ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో బాన్స్వాడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మేము అడగంగానే పనులు ఇచ్చారు. అదేవిధంగా సీఎం గారు కూడా ఈ తెలంగాణ బంగారు తెలంగాణ నిధులను మంజూరు చేస్తున్నారు. మేము డబుల్ బెడ్రూమ్ మా విలేజ్కి ఈ గ్రామం నేను చిన్నప్పటి నుంచి నేను పుట్టినటువంటి గ్రామం. మా తాత ముత్తాతల గ్రామం రావుట్ల. ఇక్కడ మా తాతలు తండ్రులు నెలకొల్పిన గ్రామం కాబట్టి చిమ్మన్పల్లి. ఈ గ్రామంలో నేను పుట్టిన తర్వాత గ్రామంలో అక్షరాభ్యాసం కూడా నేర్చుకోవడం జరిగింది. పక్కనే పందిమడుగు గ్రామంలో రాయల్ సేట్ అనే వ్యక్తి ఉండే, పెద్ద మనిషి ఆయన ఇంట్లో శ్రీకారం పెట్టించడం జరిగింది నాకు. ఇప్పటిగా ఇల్లు అట్లే ఉంది. ఆ తర్వాత గ్రామస్తులు పూర్తిగా నాకు కోఆపరేషన్ చేసి సహకారం చేసి ఒక్కొక్క మెట్టు ఎత్తడానికి పూర్తిగా నాకు సహకరించిన గ్రామస్తులు. మొట్టమొదట గ్రామంలో అధికారికంగా పోలీస్ పటేల్గా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 7 సంవత్సరాలు పోలీస్ పటేల్ చేయడం జరిగింది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగడం వల్ల నేను రాజీనామా చేసి పోలీస్ పటేల్కి
సర్పంచ్గా యునానిమస్గా ఎన్నికవడం జరిగింది. కేవలం 5 సంవత్సరాల కాలంలో ఈ గ్రామంలో పోలీస్ పడలు ఉన్నప్పుడు 7 సంవత్సరాలు శాంతి భద్రతల సమస్యలు లేకుండా చేయడం జరిగింది. సీరియస్గా ఈ ప్రాంతంలో మంచి గ్రామ మున్సబుగా పోలీస్ పటేల్గా మరి చాలా మందిలో గుర్తింపు వచ్చింది. నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత గ్రామ సర్పంచ్ ఎన్నుకోవడం తర్వాత గ్రామం చాలా వెనుకబడి ఉండే, గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు, గ్రామానికి కరెంట్ కూడా లేకుండే, గ్రామంలో హాస్పిటల్ లేకుండే, చాలా ఒక జిల్లా చివరకు విసిరివేసినటువంటి గ్రామంలో ఉండే. గ్రామాన్ని అభివృద్ధి చేసే పరిస్థితులు ఎవరు లేకుండ్రి. నేను సర్పంచ్గా అయిన తర్వాత నా సొంత ల్యాండ్స్ మరి ఇళ్ల స్థలాలకు ఇచ్చి పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇప్పించి వాటిలో ఇల్లు కూడా కట్టించడం జరిగింది. ఆ తర్వాత తాండాస్కి రోడ్ వేయడం జరిగింది. కరెంటు కూడా అరకొర మాత్రం ఉండే కాబట్టి కరెంటు కూడా అన్ని తాండాలకు కరెంటు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు స్ట్రీట్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గ్రామానికి రోడ్డు అవసరం ఉండి రోడ్డు కోసం జిల్లా కలెక్టరేట్ మొదట ధర్నా కూడా చేయడం జరిగింది గ్రామస్తుల సహకారంతో. ఆ తర్వాత 5 లక్షల రూపాయలు అప్పుడు మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ ద్వారా కలెక్టర్ ప్రోత్సాహంతో ఇవ్వడం జరిగింది. అది మొదలుకొని గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా మరి చేయాలి అనే ఉద్దేశంతో మంచి ఆలోచనతో అప్పటి రాజకీయ నాయకుల సహకారంతో సంతోష్ రెడ్డి అనే వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా ఉండి వారి సహకారంతో అప్పుడు పశువుల ఆసుపత్రి నెలకొవడం జరిగింది గ్రామంలో. ఆ తర్వాత స్కూల్ బిల్డింగ్స్ తాటిపల్లిలో కానీ తర్వాత చివన్పల్లిలో కానీ జంగాల్లో కానీ స్కూల్ బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్లు కూడా వేయడం జరిగింది. అవన్నీ ఒక పట్టణం ఉంటే గ్రామంలో మంచినీటి కొరత చాలా ఇబ్బందిగా ఉండి అప్పుడు వాటర్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. రోడ్డు కూడా మండలాధ్యక్షుడిగా తర్వాత 5 సంవత్సరాలు మండలాధ్యక్షుడిగా చేయడం జరిగింది శ్రీకొండ మండలానికి. అప్పుడు రిమోట్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం మొట్టమొదటి తెలంగాణలో కలువరిత ప్రాంతం కాబట్టి సిరికొండలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారిని తీసుకొచ్చి సిరికొండకు అప్పుడు ఈ గ్రామానికి రోడ్డు 75 లక్షల రూపాయలతో రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది. పాకాలు కానీ ఇక్కడ కానీ తర్వాత రావుట్లో ఉన్న రోడ్లు కానీ కొన్ని సబ్స్టేషన్లు కానీ అప్పుడు చాలా డెవలప్మెంట్ అప్పుడు చేయడం జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాలు గడిచిన తర్వాత 5 సంవత్సరాలలో మన మండలంలో బాగా పనిచేయడం జరిగింది. మండలం ద్వారా కూడా గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత మండలాధ్యక్షుని కూడా చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యేగా గ్రామంలో మరి బీటీ రోడ్ కానీ తర్వాత గ్రామానికి స్ట్రీట్ లైట్ కానీ ఆ తర్వాత మరి కల్వర్ట్స్ ఇవన్నీ చేసి తాటిపల్లి మరిమడ్ల బార్డర్ వరకు రోడ్ కూడా వేయడం జరిగింది. నేను బాన్స్వాడ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈ గ్రామానికి 15 లక్షల రూపాయలతో సిసి రోడ్ ఇవ్వడం జరిగింది, సబ్స్టేషన్ ఇవ్వడం జరిగింది ఆ సమయంలో. ఇవన్నీ కూడా నేను పుట్టిన గ్రామం అనే ఉద్దేశంతో ఎక్కడ ఉన్నా ఏం చేసినా గ్రామాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదు. నేను గ్రామస్తులు కూడా ఎప్పుడు నన్ను మర్చిపోలేదు. మరి రీసెంట్లీగా ఎన్నికల్లో నేను అసెంబ్లీలో మరి ఈ ప్రాంతానికి వచ్చి పోటీ చేసినప్పుడు గ్రామస్తులు పూర్తిగా సహకరించారు. నాకు గ్రామాల 99% ఓట్లు నాకు వేయడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రామానికి మరి సిరికొండ నుంచి మరి కరీంనగర్ బార్డర్ వరకు వయా చిమన్పల్లి పందిమడుగు మన తాటిపల్లి వరకు డబుల్ రోడ్ మంజూరు జరిగింది 23 కోట్ల రూపాయలతోటి. అదేవిధంగా గ్రామానికైతే మరి ఈరోజు విరివిగా అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయి. 1,92,00,000తోని మరొక బ్రిడ్జు, అంతకుముందు చివన్పల్లి నుంచి వన్పల్లి వరకు రోడ్డు, ఆ రోడ్డుకి ఎంత అయింది 1,40,00,000 రూపాయలతో రోడ్డు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అదే రోడ్డుకు 1,92,00,000తో దయ్యమ్మడుగు వద్ద ఒక బ్రిడ్జు, ఆ తర్వాత లంబాడి తాండా వద్ద 46 లక్షలతో ఒక బ్రిడ్జు, ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి వాగైతే ఉందో వాగు కంటే ముందు 57 లక్షల రూపాయలతో గాజుల ఊరిలో చెక్ డ్యామ్ ఇవ్వడం జరిగింది. 2,02,00,000 రూపాయలతో ఏదుల వాకు చెక్ డ్యామ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగానే కాకుండా ఇంకా గ్రామానికి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. అది త్వరలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి బీసీ గురుకుల పాఠశాల కూడా వచ్చే సంవత్సరం తప్పకుండా ఇక్కడ శాంక్షన్ అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా గ్రామానికి సిసి రోడ్లు కానీ ఇంకా కావాల్సిన రోడ్లు ఉన్నాయి. చిమన్పల్లి నుంచి జంగాల్ తాటిపల్లి రోడ్ వరకు మరి రోడ్ కూడా మంజూరు వచ్చే సంవత్సరం జరుగుతుంది.
అదేవిధంగా గ్రామంలో కూడా కొన్ని ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మరి గ్రామంలో 50 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ గ్రామంలో ఇవ్వడం జరిగింది. గ్రామానికి ఇంకా చేయవలసింది చాలా ఉంది, తప్పకుండా చేస్తాం. ఈ గ్రామమే కాకుండా 13 పక్కన ఉంది, 13 నుంచి తాండాకి వెళ్ళే రోడ్డుకు ఒక బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఆ బ్రిడ్జ్ కూడా వచ్చే సంవత్సరం ఏర్పాటు చేస్తాం వాక్కు. అదేవిధంగా పాకాలు వెళ్ళే రోడ్డు కూడా కొంత వర్క్ జరగలేదు, దాన్ని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇకపోతే ఏదైతే మూలవాగు ఉందో వాగుందో ఊరు నుంచి వెళ్ళేది, మరి పాత మత్తడి ఏదైతే ఉందో ఆ మత్తడి కూడా రిపేర్ చేసే ప్రయత్నం చేస్తాం. దానికి ఇప్పుడే నేను డిప్యూటీ గారితో చెప్పడం జరిగింది. దాని రిపేర్ కూడా ఎస్టిమేట్లు తయారు చేసి పంపిస్తే తప్పకుండా దాన్ని పూర్తిగా మళ్ళీ పునర్నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తాం. మరి ఎదుళ్ళ చెరువు అవుతుంది, ఎదుళ్ళ చెరువు కూడా మనం ఇంతకుముందు మిషన్ కాక తెలియడం జరిగింది. ఇంకేమైనా తక్కువ పడితే ఇంకా కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం. మరి ఇక్కడ ఇది గుడ్డల ప్రాంతం కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దీనికి ప్రాణాయ చెవుల నీళ్ళు కూడా తప్పకుండా ఇవ్వాలి సార్ అన్నప్పుడు తప్పకుండా భవిష్యత్తులో చూస్తా అని చెప్పిన వారు. మరి ఈ గ్రామం చాలా వెనుకబడిన గ్రామం, చాలా జిల్లాలో రిమోట్ ఏరియాలో ఉన్న గ్రామం, అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామం. గ్రామస్తులు అందరూ కూడా గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు, ఎస్సీలు ఉన్నారు కాబట్టి వీళ్ళు తప్పకుండా ఆదుకోవాల్సిన అవసరం నాకుంది. మరి ఈ గ్రామస్తులు జీవితాంతం గ్రామానికి నేను రుణపడి ఉన్నా, గ్రామానికి ఇంకా ఏం కావాలన్నా తప్పకుండా చేస్తాను. నాతో అయినంత మట్టుకు ప్రభుత్వంతో సహకరించి మరి ఇవన్నీ కూడా గ్రామస్తులకు సహకారంతో చేస్తున్నాయని ఒకటి స్వయంగా చేయడం లేదు. అందుకు గ్రామస్తులు కూడా సంపూర్ణంగా సహకారం అందిస్తున్నారు. వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామంలో యువకులు కూడా చాలా ఉత్సాహంగా మరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, గ్రామంలో పెద్ద మనుషులు కానీ, అన్ని కులాల వర్గాల వాళ్ళు కానీ ఈ గ్రామంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం నా దృష్టికి తీసుకొస్తున్నారు. నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వాటిని సంఘటన చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా వచ్చే 2-3 ఏళ్లలో గ్రామంలో ప్రతి ఇంటికి నల్లబెట్టించే కార్యక్రమం చేస్తాను నేను. మరి తాండాలు చాలా ఉన్నాయి, గిరిజనులు చాలామంది ఉన్నారు కాబట్టి పందిమడుగు, చివన్పల్లి, తాటిపల్లిలో ఇక్కడ వచ్చే సంవత్సరం ఎవరికైతే గుడిసెలో నివసిస్తున్నారో గిరిజనులు వాళ్ళందరూ కూడా పక్కా ఇల్లు నిర్మించి ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి పక్కా ఇల్లు నిర్మించడం కాకుండా వాళ్ళ ప్రతి ఇంటికి నల్లాలు కూడా ఇచ్చి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మరి దగ్గర చెక్ డ్యామ్ 5,54,50,00,000 రూపాయలు మంజూరు కావడం జరిగింది. అది త్వరగా టెండర్ అయిన తర్వాత దాన్ని ప్రారంభం చేసుకుని శంకుస్థాపన చేద్దాం. అదేవిధంగా ఇక్కడ రావుట్ల గ్రామ పంచాయతీకి కొత్తగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంజూరు జరిగింది 13 లక్షల రూపాయలు. హుస్సేన్ నగర్లో కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు కాబట్టి హుస్సేన్ నగర్లో 13 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. కొటాలపల్లిలో కూడా గ్రామ పంచాయతీ కాబట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ 13 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కొండాపూర్లో కూడా 13 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇతర గ్రామాలకు కూడా వాళ్ళు లేని జాగాలు కూడా తప్పకుండా ఇప్పించి ఏర్పాటు చేస్తాం. నేను బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే గారి అబ్బాయిని. మా గ్రామం చిమన్పల్లి. నేను చిన్ననాటి నుంచి ప్రతి హాలిడేస్లో ఈ గ్రామానికి వచ్చేవాళ్ళం మేము. మా నాన్నగారు మేము చిన్న వయసులో ఉన్నప్పుడే పోలీస్ పటేల్ స్థాయి నుంచి సర్పంచ్ అయ్యి, సర్పంచ్ తర్వాత మండల్ ప్రెసిడెంట్ అయ్యి, తర్వాత ఎస్ఎఫ్సి డైరెక్టర్ అయ్యారు. ఎన్నో రకాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు మా కళ్ళ ముందు. మాకు ఎంతో గర్వంగా ఉండేది. వారిని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా సమాజం పట్ల బాధ్యతగా ఉండాలనే ఈ విలువల్ని నేర్పించింది కూడా మా నాన్నగారే. అది నాకు తెలిసి మా గ్రామం నుంచే ఆయనకు వచ్చింది, ఆయన నుంచి నాకు వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇక్కడున్న యువకులందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ముందరుండి వాళ్ళు అడిగి పట్టుబట్టి చేయించుకుంటారు. అందుకే ఈరోజు మనం చూసుకున్నట్టయితే గ్రామంలో సెల్ టవర్ కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, ఇంకా ముందు చాలా ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ కానీ చాలా అసలు అంటే కొత్త తరహాలో ఆలోచించి తన నాయకుడి నుంచి ఎట్లాంటి వర్క్స్ తీసుకోవాలా, ఎట్లా పని చేయించుకోవాలనేది మా గ్రామ యువకులకు తెలుసు. ఇంకా కూడా చాలా పనులు మిగిలి ఉన్నాయని అనుకుంటున్నాను. ఈ మా గ్రామానికి సంబంధించి స్కూల్కి సంబంధించి ప్రహరీ గోడను కూడా కట్టించాలని చెప్పేసి, ఎందుకంటే పిల్లలకి సేఫ్టీ లేదు కాబట్టి అది ఒక్కటి చేస్తే గ్రామస్తులు సంతోషిస్తామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగా కూడా మేము మా నాన్నగారిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడే కాదు, ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా నిలిచినప్పటి నుంచి కూడా మా గ్రామ ప్రజలు, మా తమ్ముళ్ళు, అన్నలు, మా తోటి సోదరులు అందరూ కూడా మా నాన్నగారి గెలుపులో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇక్కడే కాదు, బాన్స్వాడ కూడా వచ్చి ప్రచారం చేశారు. ఇదే సహకారం మాకు జీవితాంతం ఉంటుందని, మేము కూడా వారి పట్ల ఇంతే బాధ్యతగా మా జీవితాంతం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మనం చిమన్పల్లి గ్రామంలో చూసినట్టయితే ఎలాంటి సమస్యలు లేవు. ఉన్న సమస్యలన్నీ ఎమ్మెల్యే గారు తన సొంత గ్రామం
చిమన్పల్లిలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ సొంత గ్రామం చిమన్పల్లి. అలా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంచుకున్నారు. ఎవరు ఆ రోడ్డు కూడా చేయిస్తానని చెప్పిండు, ప్రతిపాదనలో పెట్టినాము, శాంక్షన్ అయ్యేది ఉంది అని చెప్పిండు. ఇంకా ఒక మన రెసిడెన్షియల్ స్కూల్ కూడా శాంక్షన్ చేపిస్తానని చెప్పిండు, అది కూడా అవుతుంది. ఇక్కడ ఒక స్కూల్కు అవరా కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పినారు, అది కూడా చేపిస్తామన్నారు. ఈ ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా సాల్వ్ చేపిస్తామని చెప్పేసి అవి కూడా ప్రతిపాదనలో పెట్టినామని అన్నారు ఎమ్మెల్యే గారు. మనం మళ్ళీ ఇంకో ఊర్లో వెళ్దాం, చూస్తూనే ఉండండి. కెమెరామెన్ రమణా గౌడ్తో ప్రకాష్, సిరికొండ రిపోర్టర్.